హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు తొలి ఏకాదశి కదండి. ఈరోజుతో పండుగలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఎలా చేసుకుంటూ ఉన్నారు? నాకైతే ఈరోజు హెల్పర్ రాలేదు, కొంచెం హెవీగానే ఉంది వర్క్. ఇంకా అంట్లు క్లీన్ చేసేసుకొని గ్యాస్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. డైలీ క్లీన్ చేసేటప్పటికైనా కూడా ఇంకా నాన్ వెజ్ అవి చేస్తుంటాం కదా అని ఇంకా డీప్ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇల్లు మాప్ పెట్టేసుకుందామని చెప్పి కొద్దిగా పినాయిలు కల్లుప్పు యాడ్ చేసుకొని ఇల్లు మాప్ పెట్టేసుకుంటున్నానండి. కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుంటే దిష్టి కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అంటారు కదా. ఇంకా అందుకని ఇంకా కల్లుప్పు పినాయిల్ యాడ్ చేసేసుకొని ఇంకా మాప్ పెట్టేస్తూ ఉన్నాను. మీ డే ఎలా జరుగుతుందండి? ఇంకా స్నానానికి ముందరగా నేను దేవుడి గది క్లీన్ చేయను. స్నానం చేసి వచ్చిన తర్వాతే దేవుడి గది క్లీన్ చేస్తాను. ఇంకా తర్వాత ఇంకా ఈరోజు స్పెషల్ ఏమీ ఉంటుందండి, పాలపిండి ముద్దలే కదా, ఇంకా అదే తయారు చేస్తూ ఉన్నాను. ఒక గ్లాసు బియ్యము వేయించుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంకా స్టీల్ బండలు అయ్యేటప్పటికి ఇంకా ఎక్కడ మాడిపోతుందానని దగ్గరుండి బియ్యం వేపుకుంటూ ఉన్నాను. ఇంకో సైడు బెల్లము కట్ చేసుకుంటూ ఉన్నానండి, ఇంకా బెల్లం పాకం కోసము. ఈ బెల్లం పాకంలో కొద్దిగా మనం ఇట్లాగా ఉప్మా వేసుకున్నట్టు వేసేసుకుంటే సరిపోతుంది. బెల్లం పాకం పట్టేసుకొని ఈ బియ్యం పిండిలో కలిపేసుకోవడమే. దాంట్లో కొద్దిగా కొబ్బరి యాలకులు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అంతే అండి, పాలపిండి ముద్దలు చాలా ఈజీగానే అయిపోతుంది. ఇంకా దేవుడి మందిరము కి పూలు అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా దీపారాజన చేసుకుంటున్నాను. మీరు ఎన్ని వెరైటీస్ చేశారండి ఈరోజు? నేనైతే సింపుల్గానే చేసుకుంటూ ఉన్నాను. ఏదో నాకు వచ్చినంత ఇదిగా. నాకు పెద్ద వంటలు ఏం రావు. ఈ ప్రసాదాలు అవన్నీ ఏదో ఆ రోజుకి ఏది ముఖ్యమో అది వరకు చేసుకుంటూ ఉంటాను. దీపారాజన చేసేసి ఇంకా మనం తయారు చేసుకున్న పాలపిండిని ముద్దలుగా చేసుకుంటున్నాను. దీపారాజన చేసిన తర్వాత కొంచెం చల్లారి ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి ముద్దలు చేసుకొని వచ్చానండి. ఇంకా ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చేసాను. మీకు కానీ యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్